Ritu and Mona can finish a painting a house together in 18 days. సో వాళ్ళిద్దరూ కలిపి ఒక హౌస్ని పెయింట్ చేయడానికి 18 డేస్ టైం పీరియడ్ పట్టిందంట. రీతు ఎలోన్ వుడ్ టేక్ 27 డేస్ టు ఫినిష్ ద పెయింటింగ్. ఓన్లీ రీతుకి అయితే 27 డేస్ పట్టిందంట. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ మోనా టు ఫినిష్ ద పెయింటింగ్ ఆన్ హెర్ ఓన్? ఓన్లీ మోనా వర్క్ చేసింది అనుకోండి, ఎంత టైం పీరియడ్ పడుతుంది? సో ఇక్కడ ఏంటన్నాడు వాడు, రీతుకి మోనాకి కలిపి అయితే ఎన్ని డేస్ పడ్డది అన్నాడండి? 18 డేస్. ఓన్లీ రీతుకి అయితే 27 డేస్. మనం ఓన్లీ మోనాకి క్యాలిక్యులేట్ చేయాలి. సో టైమ్ అండ్ వర్క్లో వచ్చినప్పుడు అండి ఎప్పుడైనా కూడా ఇలా మనకి డేస్ ఇచ్చినప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకోండి, 18కి 27కి. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి 54 వస్తుంది. ఇది ఎల్సిఎం వాల్యూ. సో ఈ 54ని మనం ఈ 18తో డివైడ్ చేస్తే వీళ్ళిద్దరూ కలిపి ఒక డేలో ఎంత వర్క్ చేయగలరో తెలుస్తుంది. 54/18 అంటే 3. అంటే ఇద్దరూ కలిపి ఒక డేలో 3 యూనిట్స్ వర్క్ చేయగలరు. అలాగే ఈ 54ని 27తో డివైడ్ చేస్తే రీతు ఒక డేలో ఎంత వర్క్ చేయగలదో తెలుస్తుంది, అంటే 2 యూనిట్స్. ఇద్దరూ కలిపి 3 చేస్తున్నారు, అందులో రీతు 2 కదా, అంటే రీతు 2 అయితే మోనాది 1 యూనిట్ అని అర్థం. అంటే 3 యూనిట్లలో 2 యూనిట్లు రీతు చేస్తుంది, 1 యూనిట్ మోనా చేస్తుంది. సో మోనా 1 యూనిట్ చొప్పున 54 యూనిట్స్ వర్క్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో మొత్తం వర్క్ అయితే 54 కదా, 1 యూనిట్ చొప్పున చేసింది అనుకోండి, ఎన్ని డేస్ పడుతుందండి? 54 డేస్. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మనకి దీని ఆన్సర్ అండి.